ఇక్కడ నిఖిల్ వచ్చేసి ప్యాంట్ షర్ట్ వేసుకుని రెడీ అయ్యి వస్తాడు పెళ్లి చూపులకని. వస్తే వాళ్ళ బామ్మ వచ్చేసి సూట్ ఇచ్చి లోపలికి వెళ్ళి ముందు వేసుకొని రారంటది. అంటే వెళ్తాడు. వెళ్ళేసి వెయిట్ చేస్తుంటేది వేసుకొని వచ్చాడు అనమాట. ఇక్కడ వేసుకొని వస్తే ఇంకా స్టన్ అయిపోతుంది చూసి. వాళ్ళ బామ్మ చూసి స్టన్ అయిపోయి అంతే చూస్తుంటే, ఏంటో బామ్మ అట్లా చూస్తున్నావు అంటే, మీ తాతగారు గుర్తొచ్చారా అని చెప్పి అంటదనమాట. అంటే ఓహో అయితే డ్రీమ్స్లోకి వెళ్ళావా, సరే ఇంకా వెళ్దామా మరి అయితే అని చెప్పి అంటాడు. అంటే అట్లా వెళ్ళబోతుంటే వాళ్ళ ఫ్రెండ్ ఎదురుగా వస్తాడనమాట. ఎదురుగా వచ్చి, అరే రే హిమన్న ఇది నేను కూడా వస్తాను రా, నేను కూడా వస్తాను అంటే, ముగ్గురు వెళ్ళకూడదు, ముగ్గురు వెళ్తే అవసరం తెలియదు అంటే, అదేంట్రా చిన్నప్పటి నుంచి ప్రతిదానికి నన్ను రమ్మనేవాడివి, స్కూల్లో అయినా ఎక్కడైనా కానీ నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా, నువ్వు నేను లేకుండా వెళ్తున్నావా అని చెప్పి అంటాడు. అంటే ఇంకా ప్రతిదానికి తీసుకెళ్ళేవాడని చెప్పి ఇక్కడ డిస్కషన్ అదనమాట. అప్పుడు వాళ్ళ బాగుంటుంది, ఏమైంది లేరా తీసుకెళ్దాము అంటే, ముగ్గురు అవుతారంటే ఏం వదిలేరా నువ్వు అట్లా అడిగాని పట్టించుకోకంటే, సర్రా తగలడు అని చెప్పి అట్లా తీసుకెళ్తాడే. తుమ్ముతాడు బామ్మ. తుమ్మితే అంతే చూస్తాడు. చూస్తే ఇంకా నా పెళ్ళి చూపులు అయినట్టే, నాకేదో తేడా కొడుతుందని చెప్పి అంటాడు అనమాట. అంటే సరే పదండి ఇంకా చూద్దాం అంటే, అరే నువ్వు ఏం పట్టించుకోకరా ముందు పదరా అని చెప్పి అంటే, సరే పదండి అని చెప్పి అంటాడనమాట. ఇంకా అలా అని చెప్పి వెళ్తూ ఉంటే అట్లా గుమ్మంలోకి వెళ్ళాడో లేదో పిల్లి ఎదురు వస్తుంది. అదిగో పిల్లి ఎదురు వస్తుంది. పిల్లి ఎదురు వస్తే, బామ్మ నాకేదో తేడా కొడుతుంది, అసలు అమ్మాయి బాగుండదేమో, అసలు ముందే ఫోటో ఒకటి అడుగుంటే బాగుండేది, నువ్వు అసలు ఫోటో అడగకుండా తప్పు చేసావంటే, ఏం కాదు నువ్వు ఏం పట్టించుకోకు ముందు పద వెళ్దామని చెప్పి అంటే, సరే పదండి చూద్దాం అని చెప్పి ఇంకా బయలుదేరతారనమాట. బయలుదేరితే అదిగో బామ్మ ఎందుకు తేడా ఉంది బామ్మ అంటుంటాడు. అన్న కూడా పట్టించుకోదనమాట. పట్టించుకోకుండా బయలుదేరదామని చెప్పి అంటది. అంటే ఇంక అట్లా బయలుదేరతారు. అట్లా డిస్కషన్ జరుగుతుండగానే ఇంకా పదండి అని చెప్పి బయలుదేరితే కార్లో వెళ్తుంటారు అనమాట. కార్లో వెళ్తుంటే ఎక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది. అవును బామ్మ మీ అంటే మా తాతగారు ఎట్లా చనిపోయారు అంటే, ఏం లేదు గుడి వెనకాల ఒక కోనేరు ఉండేదిరా, ఆ కోనేరులో ఎంతసేపు మునిగుంటే అంత ప్రేమ భార్య పైన అని చెప్పి అంటారనమాట. ఇంకందుకని దానిలో మునిగి ఇంకా అప్పటి నుంచి పైకి రాలేదంటే, ఓహో అవునా అంటే తాతగారికి నువ్వంటే ఎంత ప్రేమో ఇంతవరకు బయటకు రాలేదని చెప్పి అట్లా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. అదే చెప్తున్నారు. అదే ఇక్కడ డిస్కషన్ జరుగుతుందన్నమాట. అలా డిస్కషన్ జరుగుతూ మధ్యలో వాళ్ళ తాతగారు చనిపోయేటప్పటికి ఏడుస్తుంటే, అసలు ఆపండి ఈ పెళ్లి చూపులకు వెళ్తుంటే మీ ఏడుపులేంటి మధ్యలో అని చెప్పి అంటాడు. అట్లా అంటుంటే, అయినా అపచక్రం నువ్వు పట్టించుకోకరా, నా కాలు వచ్చేసి ఐరన్ లెగ్ కాదు, ఇది గోల్డెన్ లెగ్ అని చెప్పి అంటా ఉంటుంటేనే మధ్య కారు అయిపోతుంది. కారు అయిపోతే ఇంకా వెనక తిరిగి చూస్తూ, గోల్డెన్ లెగ్ కదా దిగు దిగు కింద దిగదంటే, అరే అరే నేను మామూలుగా రా అని చెప్పి